భిన్నాభిప్రాయాల లోకం ఇది. ఈ భిన్నాభిప్రాయాలు అల్లు అర్జున్ విషయంలో ఎట్లా ఉన్నాయంటే, ఒక బ్యాచ్ అల్లు అర్జున్ తప్పేంటి, అల్లు అర్జున్ అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్కడికి థియేటర్ యాజమాన్య బాధ్యత ఉంటుంది, పోలీసుల బాధ్యత ఉంటుంది. ఇది ఒక వర్గపు ఆలోచన. ఇది మెజారిటీ వర్గంగా ఉంది. రెండో వర్గం ఇంకొకటి మెజారిటీ వర్గమే, కాకపోతే అది అల్లు అర్జున్ మీద ద్వేషంతో ఈ విషయాన్ని వ్యతిరేకిస్తుంది. అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడంలో తప్పేంటి, అల్లు అర్జున్ని అరెస్ట్ చేయాల్సిందే అన్నటువంటి కోణం మాట్లాడేటటువంటి వాళ్ళు. వీళ్ళు యాంటీ అల్లు అర్జున్ అనే కంటే కూడా ప్రో రేవంత్ రెడ్డి వర్గం. వీళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డిని బాధితురాలికి న్యాయం వైపు హ్యాట్స్ ఆఫ్ తెలంగాణ సీఎం అంటూ సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారు. ఓ పక్కన కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, అలాగే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఇంతమంది ఓ పక్కన అల్లు అర్జున్ వెనకాల ఉంటే బాధితురాలు పక్షం నిలబడినటువంటి ఏకైక మగాడు మా రేవంత్ రెడ్డి అన్నట్టు వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. మూడో వెర్షన్ ఏంటంటే, సినిమా మా హీరోల జోలికి వస్తే తప్పు తప్పించి అల్లు అర్జున్ని ఇట్లా చేయడంలో తప్పేం లేదని వాదించేటటువంటి వర్గం, అల్లు అర్జున్ వ్యతిరేక వర్గం. ఇది ఒక వర్గం. వాళ్ళు దీంట్లో అంటి ముట్టనట్టుగా ఒక పక్కన అల్లు అర్జున్ మీద సెటైర్లు వేస్తూ ఇప్పటికైనా సరే మావాడి కాళ్ళ మీద పడు, ఇప్పుడైనా మావాడే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు అనేది ఒక వర్గం. నాలుగో ఒక వర్గం ఏంటంటే వైసీపీ వర్గం. మీ వాడెక్కడ తీసుకొచ్చింది, మా జగన్ పంపించినటువంటి లాయరు నిరంజన్ రెడ్డి వాదించడంతో బయటకు వచ్చాడని వాళ్ళు ఒక వర్గం. అల్లు అర్జున్ చుట్టూ ఇప్పుడు 4 వర్గాల సోషల్ మీడియా రచ్చ నడుస్తోంది.